జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ 20వ తేదీ బుధవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవంబర్ 20వ తేదీ బుధవారం రోజు తులారాశి వారికి ఒక చక్కటి శుభవార్త ఉంది. పక్క వాళ్ళకి డబ్బులు ఇచ్చి చాలా కాలం అయ్యింది, అయినప్పటికీ ఆ డబ్బు తిరిగి రావడం లేదు, ఎంత ప్రయత్నం చేసినా కూడా ఉపయోగం లేదు అనుకున్న తులారాశి వారు ఈ రోజున గనుక గట్టి ప్రయత్నం చేస్తే మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. పాత బాకీలను వసూలు చేసుకోవడానికి ఇది అద్భుతమైన సమయం అవుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇంతకన్నా మంచి రోజు రాకపోవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. రావాల్సిన డబ్బును రాబట్టుకునే ప్రయత్నం చేయండి. మరోవైపు శత్రువు యొక్క వ్యూహాలను తిప్పికొట్టడంలో సఫలం అవుతారు. ఆకాశంలో చుక్కలు ఎలా ఉంటాయో పట్టపగలే చూపిస్తారు. ఇంకోసారి శత్రువు మీ జోలికి రావాలంటే భయపడేలా చేస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ వ్యవహారాలన్నీ ఉంటాయి. అలాగే పోలీస్ కేసులు, కోర్టుకు సంబంధించిన అంశాలు, న్యాయపరమైన సంప్రదింపులు, డబ్బుకు సంబంధించిన లావాదేవీలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజున మీరు ఎవరి దగ్గర మాట పడరు. ఎదుటివారు ఒక మాట మాట్లాడితే మీరు 2 మాటలతో సమాధానం చెబుతారు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా మీ మాట తీరు ఉంటుంది. విద్యార్థులకు కాలం బాగుంది. శుభకార్యాలు జరుగుతాయి. పరిచయాలు ఏర్పడతాయి. మొత్తం మీద చెప్పాలంటే తులారాశి వారికి రోజంతా సాఫీగా సాగిపోతుంది. ఈ బుధవారం రోజున తులారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ రోజున ఉన్నటువంటి పంచాంగం ప్రకారం అన్నప్రాసనకు, గృహారంభానికి, వాహన కొనుగోళ్లకు, అగ్రిమెంట్లకు, రిజిస్ట్రేషన్లకు, ప్రయాణాలకు, ఉద్యోగంలో చేరడానికి, ఆరోగ్య సూత్రాలను ప్రారంభం చేయడానికి, వైద్యపరమైన సంప్రదింపులకు, వెండి మరియు స్టీల్ సామాన్లను ఉపయోగించడానికి, నూతన వస్త్రాభరణాలను ధరించడానికి, కొత్త మంచం, కొత్త చెప్పులు లాంటివి ఉపయోగించుకోవడానికి, అప్పు ఇవ్వడానికి, లావాదేవీలకు కాలం చాలా బాగుంది. ఈ రోజున మీ పనులన్నీ శుభప్రదంగా సాగడానికి, ఆటంకాలు లేకుండా అన్ని పనుల్లో విజయం సాధించడానికి, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందడానికి, ఉదయాన్నే స్నానం ఆచరించిన తరువాత దేశీ ఆవు దగ్గరకు వెళ్ళి ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలను తినిపించండి. ఆవుకు 3 ప్రదక్షిణలు చేసి మనసులో మీ ఇష్ట దైవాన్ని స్మరించుకొని ఈ రోజున నా పనులన్నీ సక్రమంగా పూర్తి కావాలి అని కోరుకోండి. ఈ పరిహారాన్ని పాటించి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ రోజున పునర్వసు నక్షత్రం వచ్చింది కాబట్టి మనమంతా శ్రీరామచంద్రుల వారిని పూజించాలి. పానకం మరియు వడపప్పు స్వామివారికి నైవేద్యంగా పెట్టి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేస్తే రాములవారి అనుగ్రహంతో మంచి సంతానం కలుగుతుంది. కార్తీక మాస వ్రత ఆచరణలో భాగంగా ఈ రోజున కేవలం పచ్చిపాలను మాత్రమే ఆహారంగా స్వీకరించాలి. ఈ బుధవారం రోజున ప్రతి ఒక్కరూ ఓం దుర్గాయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ బుధవారం రోజు సాయంత్రం పుట్టమన్నుతోటి లింగాన్ని తయారు చేసుకొని కుంకుమ, గంధం, పసుపు, విభూదులను 4 వైపులా తిలకంగా అలంకరించి పూజ గదిలో పెట్టి పువ్వులు మరియు అక్షతలతో పూజించాలి. మరుసటి రోజు ఆ లింగాన్ని 5 భాగాలుగా చేసి రావి చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేస్తే సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రేపటి రాశి ఫలాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.